OPS. OPS. ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి అంశము చాలా మందికి అపోహలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఐసిపిఎస్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీ ముందుకి ఇవ్వబోతున్నాము. అదేంటంటే గత ప్రభుత్వము మేము వచ్చినటువంటి వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తారని హామీ ఇచ్చుకొని సిపిఎస్ రద్దు మాట దేవుడెరుగు మనపై కేసులు పెట్టి డాక్టర్ దగ్గరికి ముళ్ళు గుంచుకొని కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే సిపిఎస్ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అటువంటి సందర్భంలో నాటి ప్రభుత్వానికి ఎక్కడా మేము తగ్గలేదు, వెనకడుగు వేయలేదు. అటువంటి సందర్భంలోనే దురదృష్టవశాత్తు ఈవేళ ఐక్యవేదిక చైర్మన్ గా మీ ముందున్నటువంటి కేఎల్ సూర్యనారాయణ గారు పూర్తిగా అజ్ఞాతంతో ఉన్నారు. జీపీఎస్ వ్యతిరేకించినటువంటి ఏపీసీతో పాటు కొన్ని ఉపాధ్యాయ సంఘాలైతే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో జీవో పద్ధతులు తగలబెట్టుకునే విమర్శిస్తున్న అదే సమయంలో కొంతమంది ప్రపంచంలో అత్యుత్తమ మీ అందరికీ తెలుసు. అందులో 40,000 రూపాయల స్టాక్ ఎక్స్చేంజ్ లో కార్పొరేట్ సంస్థలు రీసెంట్ గా విజయనగరం జిల్లాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయితే ఆయన వచ్చినటువంటి పెన్షన్ 1,950 రూపాయలు. ఏం సాధించండి, నెలకి ఏం కొనుక్కోవచ్చండి. గట్టిగా జ్వరం వస్తే ఒక్కసారి డాక్టర్ నాటి జీతానికి రిటైర్మెంట్ రోజు జీతానికి బేసిక్ ఏదైతే ఉందో ఆ బేసిక్ లో 50% రియాసి కానీ దానికి డిఏ కానీ చివరికి హెల్త్ కార్డు కూడా వర్తించాలి. అంటే నేను ఓపీఎస్ ఉద్యోగులు అయితే నేను ఖచ్చితంగా. నమస్కారం అండి, నా పేరు బాజీ పఠాన్, ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు అనంతపురం జిల్లాలో జూలై 11వ తారీఖున అనంత సాయి మహాసంగ్రామం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలి అనేటువంటి నినాదంతో మేము తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2 జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి జిల్లా అనంతపురం సంబంధించి మరి వేల మంది సిపిఎస్ ఎంప్లాయీస్ అన్ని డిపార్ట్మెంట్ నుంచి హాజరయ్యారు. మా నినాదం ఒకటే, మా విధానం ఒకటే, మా జెండా ఒకటే, మా అజెండా ఒకటే. సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరించాలి. అది 2015వ సంవత్సరం నుంచి మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అనేక సందర్భాలలో ఎన్నికల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, లేకుంటే పాలకపక్షాలు కావచ్చు, తమ మేనిఫెస్టోలో సిపిఎస్ను రద్దు చేస్తామని కొందరు, సిపిఎస్ని పరిశీలించి దానికి తగినటువంటి న్యాయం చేస్తామని కొందరు మమ్మల్ని ఎన్నికల్లో ఓటు వేసేటటువంటి యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు తప్ప 3,50,000 మంది ఉన్నటువంటి రాష్ట్రంలో సిపిఎస్ ఎంప్లాయీస్ మరి ఆశగా ఎదురు చూస్తున్నటువంటిది. ఈ దేశంలో ఇప్పటికే సిపిఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి 5 రాష్ట్రాలు మరి ఉన్నాయి. వాళ్ళందరికీ సిపిఎస్ని అమలు చేసేటటువంటి ఓపీఎస్ని అమలు చేసేటటువంటి ఆ విధానాలు ఏవో మన రాష్ట్రంలో కూడా అమలు చేయొచ్చు. ఎందుకు అమలు చేయడం లేదు, ఎందుకు వాటి మీద నోరు విప్పడం లేదు అనేటటువంటిది మాకు తీవ్ర ఆక్షేపణగా ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఎలక్షన్ల సమయంలో మమ్మల్ని మరి అక్కడ జరిగినటువంటి సభలు, అనేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్త సభల్లో సంవత్సరం సమయం మాకు ఇవ్వండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి మీకు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం మేము చూపిస్తాం, ఖచ్చితంగా చేస్తామని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు. అలాగే మేనిఫెస్టోలో కూడా దాన్ని పొందుపరచడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఇంకా సంవత్సరం కాలేదా,
సంవత్సరం అంటే ఎన్ని రోజులు? ఒక ఆయన సంవత్సరం అంటే వారం అంటే నెల అంటే సంవత్సరాలు గడిపేశారు. మీరేమో సంవత్సరానికి 2 సంవత్సరాలు అనేటటువంటి ఈక్వేషన్ చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అత్యున్నతమైనటువంటి విద్య కలిగినటువంటి వాళ్ళు. మీరు చేసేటటువంటి ప్రమాణం ఏదైనా కానీ ఆ ఎన్నికల ప్రమాణాలు ఊరికినే గాలివాటు మాటలుగా ఉండకూడదనేటటువంటిది మేము తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. సంవత్సరం సమయం అడిగారు, 2 సంవత్సరాలు అయిపోయింది. సిపిఎస్ మీద మీరు తీసుకునేటటువంటి విధానం ఏంటో దానికి ఒక్కసారి మరి మీటింగ్ను కూడా కండక్ట్ చేయలేక మీరు ఉన్నారు. అధికారులు అటు సిపిఎస్ మీద నోరు విప్పడం లేదు, అలాగే ప్రభుత్వ పెద్దలు నోరు విప్పడం లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి ఎవరైతే మాకు హామీ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారిని మేము వేడుకుంటున్నాం. ఈ వేడుకునేటటువంటి స్వరం పెరిగి నిరసన స్వరంగా, నిరసన గళంగా మారేటటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఇక హెచ్చరికల వరకు మేము వెళ్ళేటటువంటి పరిస్థితిని దయచేసి మీరు క్రియేట్ చేయొద్దు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఎంప్లాయీస్ అంతా కూడా చాలా నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవ్వకుండా సంవత్సరాల పాటుగా దాదాపుగా 8 సంవత్సరాల నుంచి మాకు డిఏ అరియర్స్ కానీ ఇంకోటి కానీ ఇవ్వకుండా మీరు వేధిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విధానాలు మారడం లేదు. ప్రభుత్వ పెద్దలు మారుతున్నారు కానీ చైర్లో ఉండేటువంటి వ్యక్తులు మారుతున్నారు కానీ వాళ్ళ ఆలోచన విధానం మారడం లేదు. ఉద్యోగులు అనేటటువంటి వాళ్ళని బానిసలుగా చూసేటటువంటి పద్ధతిని విరమించుకోవాలని ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. అధికారులు ఎవరైతే అఖిల భారత స్థాయి అధికారులు ఉన్నారో మరి ఉద్యోగుల మీద చేస్తున్నటువంటి దాష్టికం ఏదైతే ఉందో వాళ్ళు సాగిస్తున్నటువంటి మరి నోటి దురుస్తనం ఏదైతే ఉందో దాన్ని అదుపు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. అలాగే అధికారులు కూడా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మా సహనాన్ని పరీక్షించొద్దండి. మేము సహనంగా ఉన్నంతసేపు ఏ విధమైనటువంటి పోరాటాలైనా చేస్తూనే ఉంటాము. సహనం నశించినప్పుడు ఏమి రియాక్ట్ అవుతామనేటువంటిది కూడా గతంలో ఈ ప్రభుత్వాలన్నీ కూడా రుచి చూసినవే. కాబట్టి మీరు దయచేసి మా సహనాన్ని పరీక్షించి తెగేదాకా లాగొద్దనేటటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక ద్వారా తెలియజేస్తాం. అందరికీ ధన్యవాదములు. నా పేరు నీలం అశోక్, సత్యసాయి జిల్లా ఏపీసీపీఎస్సీఏ అధ్యక్షులుగా పనిచేస్తున్నానండి. మరి ఈ రోజున అనంతపురం నగరంలో నిర్వహించినటువంటి అనంత సాయి మహాసంగ్రామం అనేటువంటి కార్యక్రమాన్ని అనంతపురం నగరం నందు ఉంటున్నటువంటి ప్రజలంతా ఎంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూశారు. మరి ఎంతో కొన్ని వేల మంది జనసందోహం మధ్య ఈ రోజున ఆర్ట్స్ కాలేజ్ నుండి లలిత కళా పరిషత్ వరకు ర్యాలీగా రావటం జరిగింది. మరి ఈ ర్యాలీకి జిల్లా వ్యాప్తంగా కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ హాజరవడమే కాదు, దాదాపుగా ప్రతి జిల్లా నుండి కూడా 100 మంది దాకా ఉద్యోగులు హాజరయ్యారు. అదేవిధంగా వివిధ మండలాల నుంచి వందల సంఖ్యలో హాజరయ్యి మరి అనంతపురం నగరం దద్దరిల్లేలా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి, అంతకు మించితే విజ్ఞప్తిని మన్నించకపోతే అది హెచ్చరిక కూడా అవుతుంది. మరి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్లక్ష్యపు విధానాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఉద్యోగులు ప్రత్యక్షంగా అనుభవించారు. మరి ఇటువంటి నిర్లక్ష్య ధోరణే ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తే మరి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఏకమై మరి రాబోయేటువంటి ఎలక్షన్స్లో గత ప్రభుత్వానికి పట్టించినటువంటి గతనే ఇక్కడ కూడా పట్టించడం జరుగుతుంది. మరి ఉద్యోగులంతా కూడా గత 4 సంవత్సరాల నుంచి స్తబ్దంగా ఉన్నటువంటి స్థాయి నుండి మరి ఈ రోజున కొన్ని వేల మంది ధైర్యంగా రోడ్ల మీదకి వచ్చేసి తమ యొక్క హక్కుల యొక్క సాధన కోసం పోరాడేటువంటిది మన మీడియా ద్వారా ప్రత్యక్షంగా చూస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని మరి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి 2 సంవత్సరాల తర్వాత కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా మరి మన పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ సందర్భంగా సంవత్సరంలో నేను జీపీఎస్ కంటే యూపీఎస్ కంటే ఉన్నతమైనటువంటి ఓపీఎస్ పరిష్కారాన్ని చూపిస్తాను, పూర్తిగా సిపిఎస్ని రద్దు చేయలేకపోయినప్పటికీ కూడా దాదాపుగా ఓపీఎస్ స్థాయిలో మీకు పెన్షన్ సిస్టమ్ అనేటువంటిది మార్చడం జరుగుతుంది. మరి నేను ప్రత్యక్షంగా నా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ పరిస్థితిని చూశాను. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మరి ఆయన రిటైర్ అయ్యారు. మరి రిటైర్ అయినటువంటి ఒక ఫ్యామిలీ వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా పెన్షన్ పైన ఆధారపడుతుందనేటువంటి అంశాన్ని ఆయన ప్రత్యక్షంగా వివరిస్తూ మనకి ఎన్నికల్లో పదే హామీ ఇచ్చారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ముఖం చాటేసి ఉద్యోగుల్ని దగ్గరకు రానియకుండా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తిరుగుతున్నాడు. మరి ఇలాంటి తరుణంలో మేము ఎవరిని అడగాలి, ఏ విధంగా అడగాలనేటువంటి అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. ఇలాంటి సందర్భంలో ఉద్యోగులందరూ కూడా తమ యొక్క హక్కుల యొక్క సాధనని మరి ప్రత్యక్షంగా అమలు చేసే తప్పిస్తే మరి ఉద్యోగులందరూ ఏకమై తిరిగి మునుపటి స్థాయిలో చూశారు. ఇందాక మరి గత కొన్ని సంవత్సరాల కింద ఏపీసీపీఎస్సీ అనేటువంటి కొన్ని యూనియన్ కొన్ని లక్షల మందితో మరి ఉద్యమాలు చేసినటువంటి తీరు అందరికీ తెలిసినటువంటి విషయమే.
మరి ఇదే ఏపీ సిపిఎస్ఈ యూనియన్ సిపిఎస్ను రద్దు చేయకపోతే మరి రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో తీవ్రంగా ఉద్యమించి మరి ఉద్యోగులందరినీ ఏకం చేసి మరి ఎలక్షన్స్ టైంలో వచ్చేటప్పటికి మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని మార్చుకోవడం కూడా మా చేతుల్లో ఉన్నట్లు ఉంటుందనేటువంటిది మనము గత ఎలక్షన్స్లోనే చూసాము. మరి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వానికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏమంటే మరి మీరు రాబోయేటువంటి సెప్టెంబర్ 1 లోపున ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మరి అక్కడి నుంచి మా ఉద్యమాలు తీవ్రతరం చేసి మరి ఎలక్షన్స్ లోపే మేము మా ఉద్యమాలని రెట్టింపు స్థాయిలో చేసి మరి ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ప్రచారం చేయడం కాదు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడడానికంటే హక్కుల యొక్క సాధన కోసం నిలబడడానికి కృషి చేస్తామని చెప్పేసి విన్నవించుకుంటారండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే.